హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీనాక్షిని. మీరు చూస్తున్నారు మీనాక్షి సీ ఫుడ్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన డ్రై ఫిషెస్ గురించి చెప్పడం జరుగుతుంది. డ్రై ఫిషెస్లో ఫస్ట్ మీ అందరికీ తెలిసినది రొయ్యలండి. ఈ ఎండు రొయ్యలు అనేవి చాలా మందికి తెలుసు. ఇది అందరికీ తెలుగు వాళ్ళకి తెలియని వంటకం అనేది ఉండదు. ఇవి ఎండు రొయ్యలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మన దగ్గర ఎండు రొయ్యలు అనేవి చిన్న రొయ్యలు ఉంటాయి, పెద్ద రొయ్యలు ఉంటాయండి. డ్రై ఫ్రాన్సెస్ అనేది బిగ్ సైజు, స్మాల్ సైజెస్ ఉంటాయి. ఎవరికైనా కావాలి అంటే కన్ఫర్మ్గా వాళ్ళకి క్లీన్ చేసి మేము పంపిస్తాము. క్లీనింగ్కి మాత్రం చాలా టైం పడుతుందండి. చూస్తున్నారు కదా, 1 కేజీ రొయ్యలు చిక్కడానికి 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది. ఎంత ఫాస్ట్గా చిక్కినా సరే ఈ రొయ్యలు మీకు ఒకవేళ మేము క్లీన్ చేసి పంపించమంటే పంపిస్తాము. క్లీన్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఇలా ఉంటుందండి. లోపల గుజ్జు చూస్తున్నారా, చాలా చాలా ఎక్కువ గుజ్జుతో ఉంటుంది రొయ్యలు. అండ్ ఇవి మీకు లేదు మాకు మేము క్లీన్ చేసుకుంటాము అన్న మేము క్లీన్ చేయకుండా పంపించేస్తాము. కానీ క్లీనింగ్ ఛార్జెస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్టే అండి. చూస్తున్నారుగా, మన దగ్గర చాలా చాలా ఇవి పెద్ద పెద్ద రొయ్యలు అండ్ వెరీ టేస్టీగా ఉండే రొయ్యలే అండి. ఈ రొయ్యలు మనకి సన్ రైజ్ మీదన డ్రై చేస్తారు అనుకుంటారండి చాలామందికి. ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, ఇది మంట పెట్టి మనం మంట పైన ఇవి కొంతసేపు ఉంచి డ్రై చేస్తారు. మంట పెట్టి డ్రై చేయడం వల్ల ఇవి మనకి రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ రెడ్ కలర్లో ఉంటుంది, లోపల గుజ్జు కూడా ఉంటుంది. ఈ డ్రై వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం సన్ రైజ్లో ఎండలో ఆరబెట్టడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా. తర్వాత మన దగ్గర ఇంకా అవైలబుల్గా ఉన్న ఫిషెస్లో బొమ్మిడాయిలు ఒకటండి. బొమ్మిడాయిలు ద స్పెషల్ ఫిష్ అండి. అందరికీ తెలిసిన చేపల్లో బొమ్మిడాయిలు అనేది అందరికీ తెలిసిన ద మోస్ట్ టేస్టీగా ఉండే ఫిష్ అండి. ఇది వంకాయ, చింతపండు ఇలా పులుసు వేసుకొని వండుకుంటాను, లేదంటే ఫ్రై చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వంజరం ఫిష్ తెలియని వాళ్ళంటూ ఉండరు. వంజరం పికిల్స్ కూడా ఉంటాయండి. ఇది డ్రై ఫిషే కాకుండా నార్మల్గా వంజరం. సో ఫ్రెండ్స్, ఇవి వంజరము పచ్చివి కూడా చాలా ఉంటాయి సీ ఫుడ్. అండ్ లైవ్ ఫిష్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ డ్రై ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. లేదు అంటే బెండకాయ పులుసు లేదా వంకాయ పులుసు, చింతపండు పులుసు వేసుకొని ఉల్లిపాయ మిరపకాయలు వేసుకొని పులుసు పెట్టుకుని చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండే వంజరం ఫిష్ అండి. ఇవి కూడా మన దగ్గర చాలా చాలా వరకు పెద్దవి అండ్ డ్రై చేసినవి మేము బాగా డ్రై అయిన ఫిషే పంపిస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చావడాలండి. చావడాలు అందరికీ తెలిసిందే. చావడాలు వచ్చేటప్పటికి ఉప్పు చావడాలు ఉన్నాయి, చప్పటి చావడాలు ఉన్నాయండి. ఉప్పు చావడాలు వచ్చేటప్పటికి లైట్ ఉప్పే ఉంటుంది, ఎక్కువ సాల్ట్ ఉండదు. మీరు కర్రీ వండుకోవచ్చు. లేదు అంటే ఇవి నీట్గా క్లీన్ చేసేసి మేము ఆల్రెడీ కడిగి అంటే మేము కట్ చేసేసి నీట్గా కట్ చేసి పంపిస్తాం కాబట్టి మీరు డైరెక్ట్గా క్లీన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా హాట్ వాటర్ వేసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కొంచెంసేపు ఉంచేసి తర్వాత బాగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే దానికి ఉన్న ఇసుక అలాంటివన్నీ పోయి నేను కొంచెం లైట్గా కారం, సాల్ట్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న పప్పుచారు వండుకునేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి. ఈ చావడాల ఫ్రై కూడా, వంకాయ చావడాలు కూడా వండుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కానాగడతలు స్పెషల్ గురించి అయితే చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందేనండి. కానాగడతలు లైవ్ ఫిషెస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ డ్రై ఫిషెస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ మనం ఆనియన్ పేస్ట్ వేసుకొని టమాటో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలండి. చాలా చాలా టేస్టీగా ఉండే కానాగడతలు కూడా చాలా బాగుంటాయి. అండ్ మనకి అందరికీ తెలిసిన ఫేవరెట్ ఫిష్ నత్తళ్ళు గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. నత్తళ్ళు కూడా జస్ట్ పప్పుచారు వండుకున్నప్పుడు లేదా సాంబార్ పెట్టుకునేటప్పుడు ఏదైనా వెజ్ కర్రీ వండుకున్నప్పుడు నత్తళ్ళు ఫ్రై చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉండే కరకరలాడే నత్తళ్ళు అండి, చాలా బాగుంటుంది. లైట్గా సాల్ట్, కారం వేసుకొని ఫ్రై చేసుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకుంటే నత్తళ్ళు ఫ్రై చాలా బాగుంటుంది. అండ్ నత్తళ్ళు ఇగురు, నత్తళ్ళు కర్రీ, అండ్ వంకాయ నత్తళ్ళు, బెండకాయ నత్తళ్ళు, కోడిగుడ్లు నత్తళ్ళు కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజు. మన దగ్గర స్మాల్ సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయండి. ఆ డిఫరెన్స్ తెలియడానికే నేను ఈ చిన్న నత్తల దగ్గర పెద్ద నత్తలు పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రొయ్యపట్టు. ఈ రొయ్యపట్టు గురించి చెప్పనవసరం లేదు. చింతకాయ, రొయ్యపట్టు చాలా చాలా, చింతకాయ అంటే చింతకూర అండి. చింతకూర, రొయ్యపట్టు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రొయ్యపట్టు పొడి కూడా బాగుంటుంది. మీరు రొయ్యపట్టు పొడి కావాలి అనుకున్నా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో రొయ్యపట్టు పొడి మేము డైరెక్ట్గా కూడా పార్సల్ చేసి పంపిస్తాము. ఈ రొయ్యపట్టు సో ఎవరికైనా రొయ్యపట్టు పొడి కావాలి అనుకున్నా డైరెక్ట్గా మన దగ్గర రొయ్యపట్టు పొడి కూడా ఉంటుంది.
చాలా అంటే ఏంటంటే మనకి రొయ్యపొట్టు పొడి అన్నంలో కలుపుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు. సాంబార్ అన్నం పెట్టుకునేటప్పుడు ఈ రొయ్యపొట్టు పొడి వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చింతకూర మీ దగ్గర అవైలబుల్గా లేకపోయినా కొనుక్కొని మార్కెట్లో కొనుక్కొని మరీ రొయ్యపొట్టు వండుకోండి, చాలా బాగుంటుంది. సో మన దగ్గరికి ఆర్డర్లలో ఇలా వస్తున్నాయండి. ఆర్డర్లు వచ్చిన తర్వాత ఇలా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది. చాలా ఆర్డర్లు అయితే వస్తున్నాయి, బల్క్ ఆర్డర్లు అయితే వస్తున్నాయి. యూఎస్ యూకేకి కూడా పంపిస్తాము. సో ఎవరికైనా కావాలి అనుకుంటే డ్రై ఫిషెస్ మీ ఫ్రెండ్స్కి మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి డ్రై ఫిషెస్ గురించి. అండ్ మీకు తెలిసిన మేము పెట్టలేని డ్రై ఫిషెస్ ఏమైనా ఉన్నా సరే అవి కూడా పెట్టండి, మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేది చెప్తాము. పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి జస్ట్ హాయ్ అని పెట్టండి, మేము కంప్లీట్ డీటెయిల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, బాక్స్ ప్యాకింగ్ అనేది చేసి నీట్గా ప్యాక్ చేసి కొరియర్ డెలివరీ చేస్తాము మీ ఇంటికి. మా పార్సల్ వచ్చే వరకు కూడా మాదే బాధ్యత అండి. సో వచ్చే వరకు కూడా కన్ఫామ్గా మీ ఇంటికి వచ్చే వరకు మాదే బాధ్యత కంప్లీట్గా. మీకు డిటీడీసీ కొరియర్ చేయాలా, ఆర్టీసీ బస్కి వేయాలా, కార్గోకి వేయాలా, ఏంటి అక్కడ ఏ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఆ సర్వీసెస్ గురించి తెలుసుకొని మేము ఆ సర్వీస్కి పంపిస్తాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది, మరి మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారా డ్రై ఫిషెస్ గురించి? మన పూర్వం పెద్దవాళ్ళు కూడా డ్రై ఫిషెస్ కొన్ని సంవత్సరాలు నిల్వ ఉంటాయి కాబట్టి అందరూ టేస్టీ ఫుడ్ అండ్ ఏ నాన్ వెజ్ తినే టైంలో ఇదే తినేవాళ్ళు కాబట్టి అందరూ ఆ టైంలో హెల్తీగా ఉండేవారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.